ఫేస్ మీద చేసే స్టెప్స్, ఫేషియల్ చేసేటప్పుడు చేసే స్టెప్స్ క్లీన్ చేయాలి. సో దాంట్లో కూడా రకాలు ఉంటాయన్నమాట, వాటికి పేర్లు ఉంటాయి. ఓకే 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 ఎప్పటికక్క ఎప్పుడు ఎప్పటికి ఓకే ఓకే అక్క. ఫ్రంట్ బ్యాక్ నేను బయట ఉన్నా పెట్టేస్తాను ఇంటికి వెళ్ళగా పెడతా. సో ఫస్ట్ ఓకే ఓకే అక్క. ఫ్రంట్ నెక్ మసాజ్. సరే ఇది ఈ ఏరియా నెక్ అంటే ఇగో ఈ ఏరియా. బ్యాక్ నెక్, సో అక్కడ నుంచి ఇలా బ్యాక్ నెక్, బ్యాక్ కూడా మనం అప్లై చేసాం కదా ఇలా. ఫ్రంట్ నెక్ బోన్. నెక్ బోన్ అంటే ఏంటి? ఇది మీకు బోన్ అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళకి ఈ బోన్ షేప్ మీరు టచ్ చేసి చూడండి. బోన్ షేప్, బోన్ పైన ఒక ఫింగర్, బోన్ కింద ఒక ఫింగర్, ఇలా ఇలా ఓన్లీ ఈ 2 ఫింగర్స్ తో మాత్రమే మసాజ్ చేయాలన్నమాట. సో అర్థమైంది? ఇప్పుడు 3 అయిపోయింది. 3 అర్థమైందా? తర్వాత ఫింగర్ మసాజ్. ఫింగర్ అంటే ఈ బ్యాక్ ను ఉంటుంది కదా, బ్యాక్ నా ఫ్రంట్ లో కొంచెం లావు తక్కువ ఉన్నోళ్ళు, సన్నగా ఉన్నది ఉంటుంది కదా, ఈ ఫింగర్స్ తో, ఈ ఫింగర్ ఇవి బోన్ కి వచ్చేసరికి ఇవి ఈ 2 ఫింగర్స్, ఇంకా వేరే పోది ఇలా ఇలా. బోన్ పై నుంచి ఒక ఫింగర్, బోన్ కింద నుంచి ఒక ఫింగర్, ఇలాగా. సో ఈ బ్యాక్ నా ఇలా అనమాట, పై నుంచి కిందికి ఇలా. అర్థమైందా? ఇలా ఫింగర్ మసాజ్ అంటే. తర్వాత చిన్, ఇలా ఈ ఏరియా కూడా కవర్ చేయాలి. ఇక్కడ కింద ఇలా. చీక్ ఇలా హ్యాండ్ తోటి కింద నుంచి పైకి ఇలా. ఇలానే ఎందుకు అనాలి? ఇలా ఎందుకు అనొద్దు? రఫ్ కాదు, వాళ్ళు వచ్చేదే ఫేషియల్ చేయించుకోవడం. ఫేషియల్ వచ్చినప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేషియల్ చేసేదే స్కిన్ టైట్నెస్ కోసం. ఇలా వదులుగా ఉంది కిందికి వచ్చిందంటే స్కిన్ అది జారిపోయినట్టు అవుతుంది. సో వాళ్ళు వచ్చేదే స్కిన్ టైటింగ్ కోసం కాబట్టి మనం ఇలా కింద నుంచి పైకి
ఇలానే మసాజ్ చేయాలి. తర్వాత ఐ మసాజ్, ఇలా రౌండ్ ఐ చుట్టూ. అండ్ ఇక్కడ రెప్ప మీద ఉంది కదా, ఒక ఫింగర్తో ఇలాగా గట్టిగా పెట్టొద్దు, గట్టిగా ప్రెస్ చేయొద్దు. మీరు ఈ ఫింగర్ యూజ్ చేస్తారా, ఈ ఫింగర్ యూజ్ చేస్తారో మీ ఇష్టం. ఒక్కదాంతో మాత్రమే చాలా స్మూత్గా, చాలా నిదానంగా ఇలా చేయాలన్నమాట. సో కంటి చుట్టూ ఇలా ఫింగర్ తోటి. ఫోర్ హెడ్ కూడా మనం రాసాం కదా, సో ఇలా. మొన్న ఐబ్రో సెక్షన్ చూసిన వాళ్ళందరికీ ఫోర్ హెడ్ ఒక ఐడియా ఉంటుంది కదా, సో ఇలా. ఎందుకంటే ఇలా అన్నప్పుడు గబుక్కున కంటికి తగిలే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫింగర్ మనం ఎందుకు అడ్డు పెట్టుకుంటామంటే స్లిప్ అయ్యి కూడా కిందికి వెళ్లకుండా ఉండడం కోసం, ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ ఐ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఫింగర్ ఇలాగా కింద పెట్టుకుంటాము. పైన ఇలా ఫింగర్ తో మనం మసాజ్ అయితే చేస్తాం అన్నమాట. తర్వాత లిప్ మసాజ్. ఇది ఇలా. అయితే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఇంకొకటి కూడా టచ్ అయింది, కనుక్కోగలరా? ఆ పక్కన ఉన్న వాటిల్లో నోస్ ఎక్కడ టచ్ చేస్తుంది? క్లాక్, యాంటీ క్లాక్. ఇది లిప్ అని కాదు, చాలా చోట్ల క్లాక్, యాంటీ క్లాక్ మసాజ్ వచ్చేస్తుంది. ఒక దగ్గరనే కాదు, ఐస్ దగ్గర వస్తుంది, ఇక్కడ వస్తుంది, తర్వాత ఏరియా వస్తుంది. కొన్ని చోట్ల క్లాక్, యాంటీ క్లాక్ వర్షన్ ఆ ప్యాటర్న్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇయర్ మసాజ్, లిప్ మసాజ్ అయిపోయింది కదా, ఇయర్ ఇలా. ఇయర్ పైన, ఇయర్ మొత్తం క్రీమ్ అనేది అప్లై చేసి ఇలా మసాజ్ చేయాలన్నమాట. తర్వాత పియానో మసాజ్. పియానో ఎలా వాయిస్తాం? ఇది కదా పియానో. సో ఇది రిలాక్సింగ్ మోడ్ అన్నమాట. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే పియానో లాస్ట్ లో యూజ్ చేయాలి. లాస్ట్ లో మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పియానో మసాజ్, ఇలా ఫింగర్స్ తోటి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. తర్వాత ట్యాపింగ్, నేను చెప్పాను కదా, ఇదే ట్యాపింగ్. ఇలా కొన్ని చోట్ల ఇలా ట్యాప్ చేసుకుంటాం మనం ఫేస్ మీద, మసాజుల్లో భాగంగా వస్తుంది అనమాట. తర్వాత సిజర్ స్ట్రోక్. పించింగ్ అంటే ఇలాగా, ఇలా ఇక ఇలా లాగి తీసుకొస్తాం అనమాట స్కిన్ ని ఇలా. ఓకేనా? తర్వాత సిజర్ స్ట్రోక్ ఇలా ఉంది కదా, ఇది కూడా సిజర్ స్ట్రోక్ ఇలాగా. తర్వాత ఇక్కడ కూడా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అదే సిజర్ స్ట్రోక్ అంటే ఇదే, ఇలానే ఇదిగోండి, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. మనకి సిజర్ ఎలా వెళ్తుంది అలా. విబ్రడార్ అంటే మిషన్ తోటి చేస్తామన్నమాట. అది యాక్చువల్గా కరెంట్ మిషన్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఇలాగనే మసాజ్ లాగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి ఫేస్ మీద మనం పెట్టామంటే అది సర్కిల్ అవుతూనే ఉంటుంది అనమాట. అది కొన్ని పర్టికులర్ ఫేషియల్స్కి, ఇప్పుడు షానాజ్ ఫేషియల్స్ కానీ, గోల్డ్ ఫేషియల్స్ కానీ, O3 ఫేషియల్స్ కానీ, అలాంటి ఫేషియల్స్కి మాత్రమే ఆ మిషన్స్ అయితే యూజ్ చేస్తారు. ఆ మిషన్స్నే విబ్రడార్ అని చెప్పేసి అంటారనమాట. నోస్ ఇదిగోండి ఇలా, నోస్. ఫైనల్ స్ట్రోక్. ఫైనల్ స్టీమ్ ఎక్కువగా కనుక వస్తుంది అనుకో 3 minutes సరిపోతుంది. ఇది ఉంది కదా బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవర్, ఇది ఈ సన్నగా రింగ్ లాగా కనిపిస్తుంది కదా,
ఇది వచ్చేసరికి మొటాలు ఉన్నాయనుకో, మొటాలు లోపల నుంచి చీమ్ అనేది తీయడానికి ఇలా ప్రెస్ చేసి, ఇది ఇలా ప్రెస్ చేసి కొంచెం గట్టిగా లాగితే అందులో ఉన్న చీమ్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇది దానికి యూజ్ చేస్తారు. ఇది బ్లాక్ అండ్ వైట్ హెడ్ రిమూవర్ కి యూజ్ చేస్తారు అనమాట. సో స్టీమ్ ఇచ్చిన తర్వాత నోస్ పక్క నుంచి ఇలాగ నోస్ మీదే బాగా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో లాగితే వచ్చేస్తుంది అనమాట. చూడని వాళ్ళు కనిపించకపోతే ఒకసారి రండి, నేను డైరెక్ట్ గా చూద్దాను. మాట అనొద్దు. మేడం మాకు కనిపించట్లేదు సరే వీడియో తీసి అందులో పెడతారులే, ఆగండి. ఇదిగో ఇట్లా చీములాగా వస్తుంది చూడండి, వైట్ గా ఇదంతా వస్తుంది. అది మొట్టమొదటి ఇదిగో వేస్టేజ్. అందరికి ఉంటుంది. ఇదిగో ఇట్లా ఇట్లా బయటకు వస్తుంది చూడండి, పింపుల్ సన్న రంధ్రాల నుంచి ఇలా బయటకు వస్తుంది. మరీ గట్టిగా వస్తుంది. ఇదిగో అట్లా బయటకు వస్తుంది. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నవారంటే కడుక్కోవాలి, కంపల్సరీ వాష్ చేయాలి. ఇదిగోండి ఇలా ఫామ్ అయిస్తుంది చూడండి, ఇందులోకి వస్తుంది. మరీ గట్టిగా అవసరం లేదు, లైట్గా ప్రెస్ చేసినా వచ్చేస్తుంది. లైట్గా వస్తుంది. ఇక్కడ ఉంటాయి కదా మేడం, ఇక్కడ కూడా ఉంటాయి కదా కొందరికి. ఇక్కడ కూడా ఉంటాయి. స్టీమ్ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఈమెకైతే లేదు, కొంతమందికి ఈ ఏరియాస్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డెడ్ స్కిన్ అనేది ఎలా ఎరేజ్ చేసుకోవాలి. ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం, నానమ్మల కాలం వాళ్ళు ఏం చేసేవారంటే శనగపిండి, సున్నిపిండి అంటారు కదా, ఒక 4-5 రకాలు పట్టి చేసేవారు. దాంట్లోనే ఇసుకిసుకలాగా తగిలేది. వాళ్ళు మెత్తటి పౌడర్ లాగా ఉండకపోయేది సున్నిపిండి. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇళ్లలో ఉంటే గమనించండి, కొంచెం గరుకుగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే దానితో మాత్రమే రోజు స్నానం చేసేవారు కాబట్టి ఆటోమేటిక్ గా ఫేస్ మీద ఉన్న డస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయేది. పసుపు ఫేస్ కి ప్రతి ఫ్రైడే కూడా వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీబయాటిక్